ఒకరోజు ఒక కోడలి ఇంటికి ముగ్గురు ముత్తైదువులు వచ్చారంట. ఒక ఆవిడ పేరు ఆనందం, ఒక ఆవిడ పేరు ప్రేమ, మరొక ఆవిడ పేరు ఐశ్వర్యము. ఈ ముగ్గురు అన్నారంట, మా ముగ్గురులో ఏ ఒక్కరమే మీ ఇంట్లోకి రాగలుగుతాము, ఎవరు రావాలో బాగా ఆలోచించి చెప్పండి అని అన్నప్పుడు కోడలు గబగబా వంటింట్లో ఉండేటటువంటి వారి అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ముగ్గురు ముత్తైదువులు వచ్చారు, ఎవరిని లోపలికి రమ్మంటారు, ఒక్కరే వస్తారట అని అంటే బాగా తర్జన భర్జన పడి బాగా ఆలోచించుకొని, సరే సంపద ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఐశ్వర్యం అనేది, అలాగే ఆనందము మన ఇంట్లో ఉండనే ఉంది, మనకి ఏ పొరపచ్చాలు లేవు, ఎటువంటి విభేదాలు లేవు, కాబట్టి ప్రేమ ఎంతైనా స్వీకరించవచ్చు, కాబట్టి ప్రేమ అనే ఆవిడ్ని లోపలికి రమ్మను అని చెప్పి అత్తగారు చెప్పిన వెంటనే కోడలు ప్రేమ అనే ఆవిడ్ని లోపలికి రండి, మీరు లోపలికి రండి అని అన్నప్పుడు మిగతా ఐశ్వర్యము ఆనందము ఇద్దరు కూడా లోపలికి వచ్చారంట. అదేంటి మీ ఇద్దరు కూడా వచ్చారు అని అన్నప్పుడు, మీరు ప్రేమను కాకుండా మిగతా రెండిట్లో అంటే ఐశ్వర్యము ఆనందము ఈ రెండిట్లో ఎవరిని మీరు పిలిచినా ఒక్కలమే వచ్చేవాళ్ళము, కానీ మీరు ప్రేమను గుర్తించి ప్రేమను రమ్మన్నారు కాబట్టి లోపలికి మేము ముగ్గురం కూడా వచ్చాము అని సమాధానం చెప్పారట ముగ్గురు ముత్తైదువులు కూడా. దీని అర్థం ఏంటి? ఆనందము అన్ని వేళలా ఉన్నా లేకపోయినా, దుఃఖము కొన్నిసార్లు వచ్చినా, ఈ ఐశ్వర్యము కొన్నిసార్లు ఉన్నా పోయినా, లక్ష్మీదేవి నిలకడగా ఉండే స్వభావం కాదు కదా. చెంచల లక్ష్మి అన్న పేరు ఉండనే ఉంది, కాసేపు ఒకళ్ళింట్లో కాసేపు ఒకళ్ళింట్లో ఉంటుంది, కాబట్టి ఐశ్వర్యానికి ఆనందానికి పెద్ద వారు పట్టించుకోలేదు. ప్రేమ మాత్రం కష్ట సుఖాల్లో, అలాగే ఆనందం ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా ప్రేమ ఉంటే మాత్రము ఈ సంసార సాగరాన్ని జీవితాన్ని సాఫీగా సాగొచ్చు అనేటటువంటి తెలివైనటువంటి ఒక విషయాన్ని అత్త కోడళ్ళు గుర్తించి ఆమెను లోపలికి రమ్మన్నారు కాబట్టి మిగిలిన ఇద్దరు కూడా లోపలికి వచ్చారు. అలా ప్రేమ ఐశ్వర్యం అలాగే ఆనందం ముగ్గురు కూడా ఇంట్లోకి వచ్చారట. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ప్రేమను పంచడము ప్రేమను పొందడం కూడా గొప్ప యోగమే, కాబట్టి ఎప్పుడు కూడా ప్రేమతత్వంతో ఉండాలి, అప్పుడే విజయం సాధిస్తూ ఉంటాము. శత్రువులు అనేవారు తగ్గుముఖం పడుతూ అందరూ మిత్రులుగా అవ్వాలి, స్నేహితులుగా అవ్వాలంటే ప్రేమను పంచాలి, ప్రేమను స్వీకరించాలి. పక్కవారు మనల్ని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా అయితే మనల్ని చూస్తే బాగుంటుందని మనం అనుకుంటామో పక్కవారిని కూడా మనం అదే విధంగా చూసే విధానము అంతే ప్రేమగా ఉండాలి. అప్పుడే మరి అంతా కూడా ఈ సమాజం అంతా కూడా ప్రేమమయం అవుతుంది, ఒక బృందావనం అవుతుంది.